నిమిత్తం వెళ్లిపోయి బయటికి వచ్చినట్టు తెలుస్తోంది. ఆయన వైద్య పరీక్షలు పూర్తయిపోయినట్టు తెలుస్తోంది. మధు అందిస్తారు అప్డేట్స్. మధు, గాంధీ హాస్పిటల్ దగ్గర వైద్య పరీక్షలు పూర్తయిపోయాయా? ఆయన బయటికి వస్తున్నారా? అప్డేట్స్ ఏంటి? ఎగ్జాక్ట్లీ విజువల్స్ చూస్తూ ఉన్నాము. లోపల నుంచి బయటికి తీసుకొస్తా ఉన్నారు. సూపరింటెండెంట్కి సంబంధించినటువంటి కార్యాలయంలో వైద్య పరీక్షలు నిర్వహించారు. స్పెషల్ ఎస్కాట్ వాహనంతో బయటికి తీసుకొస్తా ఉన్నటువంటి విజువల్స్ చూస్తూ ఉన్నాం. భారీ ఎత్తున జనాలు గుమిగూడినటువంటి విజువల్స్, లోపల ఆసుపత్రి లోపల పోలీసులు అలర్ట్ చేస్తూ ఉన్నటువంటి విజువల్స్ కానీ ఇవన్నీ కూడా గేట్ దగ్గర హడావుడి పెరిగింది. బయటికి తీసుకొస్తా ఉన్నారు. ఇటు నుంచి నేరుగా ఆయనను నాంపల్లి కోర్ట్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నారు నేరుగా. అయితే మొట్టమొదటిసారి ఫస్ట్ టైం ఒక సినీ సంబంధించినటువంటి సెలబ్రిటీ ఇలాంటి కేసులో ఆయన అరెస్ట్ అయ్యేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. రిమాండ్కి వెళ్ళేటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. చూడాలి, బెయిల్ కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాహనాలు బయలుదేరాయి. వాహనాలు వస్తున్నటువంటి ముందు పోలీస్ రక్షక్ వెహికల్ ఉంది. దాని వెనకాల ఉన్నటువంటి వాహనంలో అల్లు అర్జున్ ఉన్నారు. విజువల్స్లో చూస్తా ఉన్నాం. అలర్ట్కి సంబంధించినటువంటి టాస్క్ ఫోర్స్, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సివిల్ పోలీసులు సిద్ధంగా ఉన్నారు. విజువల్స్ చూస్తూ ఉన్నాం. సో నేరుగా మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నారు. లైవ్లో విజువల్స్ చూస్తా ఉన్నాం వస్తున్నటువంటి వాహనాలకు సంబంధించినటువంటి. అల్లు అర్జున్లు గాంధీ హాస్పిటల్లో వైద్య పరీక్షల నిమిత్తం తీసుకెళ్లిన పోలీసులు తీసుకొస్తున్నారు. ఎస్, ఇక్కడ ముందు ఒక కార్ వస్తోంది. ఎస్ మధు, అప్డేట్స్ అందించండి. వెనకాల వ్యాన్ ఉంది, పోలీసు వ్యాన్ ఉంది. సాధారణంగా నిందితులని కోర్టుకు హాజరుపరిచేటువంటి టైంలో ఉన్నటువంటి వ్యాన్, ఆ వ్యాన్లోనే ఉన్నారు అల్లు అర్జున్. బ్యాక్ సైడ్లో వస్తున్నటువంటి వాహనంలో ఎగ్జాక్ట్ విజువల్స్ చూస్తూ ఉన్నాం లైవ్లో. ఓకే ఎస్, ఈ వాహనంలోనే అల్లు అర్జున్ ఉన్నారు. ఎస్, కనబడుతోంది. ఇది అల్లు అర్జున్ ఉన్నారు. విజువల్స్ చూస్తా ఉన్నాం. ఇందులోనే ఉన్నారు. తరలిస్తున్నారు. అల్లు అర్జున్ వైద్య పరీక్షలు పూర్తయి అక్కడి నుంచి నాంపల్లి కోర్టుకు తరలిస్తున్నారు. అల్లు అర్జున్ ని నాంపల్లి కోర్టు తరలిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. భారీగా పోలీస్ మోహరింపు. ఎస్ మరో చెప్పండి, అప్డేట్స్ ఏంటి? వాహనాలు తరలిస్తా ఉన్నాం. డైరెక్ట్గా నేరుగా మెజిస్ట్రేట్ తరలిస్తా ఉన్నాం నాంపల్లి కోర్టుకి. భారీ బందోబస్తు మధ్య అల్లు అర్జున్ తీసుకెళ్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. చాలా రిమాండ్ రిపోర్ట్ ఆధారంగా మెజిస్ట్రేట్ ఇచ్చేటువంటి తీర్పు పైన ఆయన రిమాండ్కి వెళ్తారా లేదా అనేటువంటిది ఆధారపడే అవకాశం ఉంది. చూస్తూ ఉంటాం. పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఇక్కడ నుంచి గాంధీ నుంచి. ఎస్ మధు, అక్కడ ఎటువంటి పోలీస్ బందోబస్తు ఎన్ని వాహనాలు తరలిస్తున్నారు? ప్రయత్నం చేద్దాం అన్న. మీరు ఫ్యాన్సా? అయితే మధు, అక్కడ ఎటువంటి పోలీస్ బందోబస్తు ఎన్ని వాహనాలు తరలిస్తున్నారు? ఎన్ని వాహన శ్రేణి ఉంది? నిజంగానే చాలా మంది యూత్ గ్యాదర్ అయ్యారు ఇక్కడ. కాకపోతే ఫ్యాన్సా, సాధారణంగా ఒక క్రేజీతో ఇక్కడ చూడడానికి వచ్చారా తెలీదు. ప్రస్తుతం అయితే గాంధీ నుంచి మాత్రం నేరుగా నాంపల్లి మెజిస్ట్రేట్కి తరలిస్తూ ఉన్నటువంటి విజువల్స్ మనం చూసాం. భారీ పోలీసు బందోబస్తు మధ్యలో కూర్చోబెట్టారు. వాహనంలో ఒక పోలీస్ కానిస్టేబుల్ ఇటు లెఫ్ట్ హ్యాండ్, మరొక కానిస్టేబుల్ అల్లు అర్జున్కి రైట్ హ్యాండ్లో కూర్చున్నారు. ఆయనను మధ్య సీట్లో కూర్చోబెట్టారు. తీసుకెళ్తా ఉన్నటువంటి చాలా సినిమాలు కూడా పాన్ ఇండియా లెవెల్లో చేశారు. అటువంటి వ్యక్తులు కూడా సాధారణ రీతి ఇక్కడ మనం ఎక్కడ చూసినా కూడా ఆ స్పెషల్ ట్రీట్మెంట్ ఏమీ లేదు. సాధారణ రీతిలోనే ఆయన పోలీస్ వాహనం తరలించడం, కానిస్టేబుల్ పక్కన పెట్టడం కనబడుతోంది. సో ఎట్లా చూడాలి ఇదంతా? ఎస్, ఎగ్జాక్ట్లీ. ఒకవైపు తెలంగాణ పోలీసులకు ప్రశంసలు అందుతానే ఉన్నాయి. ఒకవైపు తగ్గేదేలే అంటూ పోలీసుల యాంగిల్లో ట్వీట్ చేస్తూ ఉన్నారు. ఇది ఒకవైపు ఉంటే మరొక వైపు ఏమో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రెస్పాండ్ అయ్యారు. బీఆర్ఎస్ పార్టీ నేత కార్తిక్ రెడ్డి రెస్పాండ్ అయ్యారు. సీఎం పేరు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు మొన్న ఈవెంట్లో మర్చిపోయినందువల్ల ఈ అరెస్ట్ జరిగింది అనేటువంటి రీతిలో ఆయన కామెంట్ చేశారు. సో రకరకాల వాదనలు వినిపిస్తూ ఉన్నాయి ఆయన అరెస్ట్కి సంబంధించినటువంటి విషయంలో. ఎందుకంటే ఒక హత్య చేసినట్టు, అంటే డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేకపోయినా ఆయన చర్యల వల్ల ఒక సాధారణ మహిళ చనిపోయింది కాబట్టి దానికి ఖచ్చితంగా దాని ప్రకారం అరెస్ట్ అయ్యారనేటువంటి పోలీస్ వెర్షన్ చెప్తా ఉన్నారు. చూడాలి, కొద్దిసేపట్లో ఒక క్లారిటీ రానుంది. మెజిస్ట్రేట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, మెజిస్ట్రేట్ కనుక రిమాండ్కి తరలించాలనేటువంటి తీర్పు ఇస్తే ఖచ్చితంగా దాదాపు ఆయన 2 రోజులకు పైగా జైల్లో ఉండే అవకాశం ఉంది, చెంచల్గూడ జైల్లో.
సో పెద్ద ఎత్తున అక్కడ పోలీసుల వాహన శ్రేణి అయితే స్టార్ట్ అయిపోయింది. గాంధీ హాస్పిటల్ నుంచి నాంపల్లి కోర్టు తరలిస్తున్నారు. మార్గ మధ్యలో పెద్ద ఎత్తున అల్లు అర్జున్ అభిమానులు కానివ్వండి, అల్లు అర్జున్ సంబంధించినటువంటి ఆయన ఫ్యాన్స్ అంతా కూడా అక్కడ ఉన్నారు. కానీ ఎవరు కూడా మాట్లాడలేరు. చాలా మంది కూడా అల్లు అర్జున్ అరెస్ట్ పైన ఒకవైపుగా తెలంగాణ పోలీసులు ప్రశంసలు ఎదుర్కొంటున్నారు, మరోవైపుగా అల్లు అర్జున్ అభిమానులు అయితే మా అల్లు అర్జున్ వదిలేయండి, మా అల్లు అర్జున్ని ఏం తప్పు చేయలేదు అంటూ కూడా చాలా మంది చెప్పుకొస్తున్నారు. పుష్ప మాత్రం అష్టదిగ్బంధనానికి లోనయ్యారు. పుష్పకి ఏ ఆప్షన్ లేకుండా పోయింది. ఆ పుష్పకి సంబంధించి అష్ట దిగ్బంధనమే కనబడుతోంది. కేవలం ఆయనకున్న ఒకే ఒక్క ఆప్షన్ క్వాష్ పిటిషన్. ఎస్, మరిన్ని అప్డేట్స్ రోహిత్ అందిస్తారు. రోహిత్, ప్రజెంట్ 4 గంటలకు రైట్ మధు 4 గంటలకి హైకోర్టులో విచారణ ఉంది. అంతకు లోగానే నాంపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత అక్కడ ఎటువంటి వాదనలు కొనసాగే అవకాశం, డైరెక్ట్గా రిమాండ్కి పంపిస్తారా?